విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. BHELకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో అక్రమాలు త్వరలోనే బయట పడతాయని అన్నారు. అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాల్లో అక్రమాలకు చోటెక్కడిది అంటూ ప్రశ్నించారు. అందులో కూడా BHELకు 20,000 crores వర్క్స్ 20,000 కోట్ల వర్కులు నామినేషన్ బేసిస్లో ఇచ్చిండ్రు. తద్వారా దాని దగ్గర సబ్ కాంట్రాక్టులు వాళ్ళ మనుషులే. మిగతా బ్యాలెన్స్ వర్క్స్ మొత్తము జెన్కో ద్వారా కూడా విచ్చలవిడిగా దానికి లెక్క లేదు, పత్రం లేదు, కాంట్రాక్టర్లకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండ్రు. అది మంత్రి గారు ఒప్పుకున్నా, మాజీ మంత్రి గారు ఒప్పుకోకున్నా నాకు అర్థమైన విషయం చెప్తున్నా అధ్యక్ష. చాలా అంటే పారదర్శకత లోపించి ఒక ప్రాసెస్లో, కరెక్ట్ ప్రాసెస్లో మాత్రం టెండర్ ప్రక్రియ జరగలేదు. డబ్బులు పోయినాయి, అప్పుల పాలైంది, కరెంటు రాలేదు. మరి ఎవరు భరించాలి అధ్యక్ష? ఆ రోజు BHEL అధ్యక్ష, ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, BHEL ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో, జెన్కో. ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మాత్రం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివితక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజలు మోసగించడానిక? ఏముంటుంది దీంట్లో? ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? BHEL నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష? చైర్మన్ గారు ఎవరికైనా అవుతుందా? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యమవుతుందా? అయినా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ.